హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. అయితే ఈరోజు మేము చర్చి దగ్గర ఉన్నాం కదా, మీకు తెలుసు కదండి. ఈరోజు మే 11వ తారీఖు. ఈరోజు మా పెళ్లి రోజు అండి. ఈ రోజుకి మా పెళ్ళి అయ్యి 17 years కంప్లీట్ అయిపోతుంది అనమాట. సరేలే, అలాగే చర్చి దగ్గర ఉన్నాం కదా అని చెప్పేసి చర్చిలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెడదాం అని చెప్పి మేము పొద్దున్నే వెళ్తున్నాము. అంటే మనకి విజయవాడలో పారంకోళ్ళు అవి దొరకవు కదా, ఇక్కడ అదే స్పెషల్ అనమాట. మా అందరికీ కూడా చాలా మీ ఫేవరెట్ ఏది మీ ఫ్యామిలీ కంటే పారంకోళ్ళు అనే చెప్తాము. ఇంకా పారంకోళ్ళు అయితే తీసుకొద్దామని చెప్పేసి మేమైతే వెళ్తున్నామండి. పొద్దున్నే వెళ్తే కొంచెం మంచిగా దొరుకుతాయి అనమాట పెద్ద కోళ్ళు. ఆయన ఇంకా లేట్ అయిపోయింది, ఇంకా పొద్దున్నే వెళ్ళాలి. సరే, ఇంకా మా ఆయన లెగడం లేట్ అయింది. నేను ఎప్పుడో లేచిపోయాను, కూర్చున్నాను బయట. ఇంక ఈయన లేచి ఇప్పుడే వచ్చారు. ఇప్పుడైతే మనం పారంకోళ్ళకి వెళ్దాం పదండి, మంచిగా ఉంటే చూసి తీసుకుని వద్దాం. ఏంటి అంత మంచి పడుతుంది వర్షాకాలం లాగా? ఇక్కడ మరి పొలాల్లో అంతే కదా, చుట్టూ పొలాలు, సన్ రైజ్ వెనకమాల, అటు పక్కన పక్షులు. పొద్దున్నే ఫ్రెండ్స్ టైం అయితే 5:30 దాటింది అంతే. అందుకే మంచు చూసారా, ఎండాకాలం అయినా మనం చలికాలం మంచు పడిద్ది చూడండి, అట్లా ఉంది వాతావరణం మొత్తం. పదండి ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే షాప్ దగ్గరికి అయితే వచ్చేస్తామండి. ఎందుకంటే బోర్డు పెట్టారు, పారంకోడి 160 అంట. ఫుల్గా ఉన్నాయి కోళ్ళు. ఈయనైతే వెళ్తున్నారు తీసుకుందామని. చూద్దాము, పిలుస్తున్నాడు నన్ను కూడా, వెళ్దాం పద. పట్టుకో ఏదో ఒకటి. అంటే ఎప్పుడు మేము వేరే షాప్ తీసుకుంటామండి, కాకపోతే ఈ గుడివాడలో ఇదే పెద్దదన్నమాట. అందరికన్నా పెద్ద షాప్ ఇదే. ఇంకా చాలా ఉంది, అటు ఇటు అంతా ఉంది, పెద్ద షాప్. సర్లే ఇక్కడ చూద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. బాగానే ఉన్నాయా, చిన్నగా ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయి చూడు. 4 కోళ్ళు అయితే తీసుకున్నామండి. ఇప్పుడు కోడి కటింగ్కి మళ్ళీ 20 రూపాయలు అంటే ఒకటి 180, 20 కలిపి ఒక కోడి వచ్చి 180 రూపాయలు పడింది. 4 కోళ్ళు అయితే తీసుకున్నాం. అంటే 20 మంది అవుతాం మేము అందరం, అందుకని ఇంకా 4 తీసుకున్నాం. గుడివాడలో అయితే ఇది చికెన్ షాప్ చాలా పెద్దదండి. ఇక్కడ కటింగ్ చేసే వాళ్ళు ఒక 30 మంది దాకా ఉంటారు. అంత హడావిడిగా ఉండిద్ది అనమాట. ఒక 50 మంది దాకా ఉంటారు. అక్కడేమో కందనకాయలు లెవెల్లో క్లీన్ చేస్తున్నారు లేడీస్. ఇటు పక్క వీళ్ళందరూ కూడా కటింగ్ చేసేవాళ్ళు. వాళ్ళకి వాటర్ తాగుతాను వస్తున్నప్ప. పారంకోళ్ళు అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చామండి. ముంచుకాయలు మళ్ళీ నిన్న కూడా తెచ్చారు, వీళ్ళు తినలేదు. వాళ్ళు తింటారేమో, కోసుకోలేక తింటలేదు అనమాట. ఇంకా ఈరోజు అయితే పని సెలవు కాబట్టి వాటరింగ్ అయితే చేస్తున్నాం ఫుల్గా. మోషి వెనకమాల తడిపావా? అటు వెళ్ళిపోయి చివరికి అంజన్ వరకు తడిపోయి, ఇటు వచ్చి అంజన్ వరకు తడిపోయి, అప్పుడు ఆ మూల బకెట్తో తడిపేయచ్చు. అటు పెట్ట మాకు మట్టి మీద ఓకే, నీళ్ళు మట్టి తడవలే, మాకు మట్టి ఎత్తాలి మనం. ఏం చేస్తున్నాడు? డబుల్ యాక్షన్ తీసేస్తున్నాడు పద్దాగా. వాడికి అది నచ్చలేదేమో. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు చెప్పు, హాయ్. నేను కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఒలుచుకొని కట్ చేసుకుంటున్నాను అండి నీట్గా. మన ఆంటీ అయితే పునుగులు వేయడానికి వెళ్ళింది వంటగదిలోకి. మన ఆంటీ టిఫిన్ వేసేసిన తర్వాత వంట అయితే మొదలు పెట్టేద్దాం మనం.
ఏం చేస్తున్నారండి మీరు? టిఫిన్ కింద పునుగులు ఇవ్వాలా? ఏం పునుగులు? మినప్పునుగులా? గోధుమ పిండి వేసారు అందులో పునుగులు రావడానికి. ఓకే, అయితే రెడీ అయిందండి టిఫిన్. మొహం కడుక్కొని వచ్చేయమంటారు అందరినీ, పిల్లల్ని. ఇంకా నేను కడుక్కోలేదండి, ఇందాడగా వెళ్ళి కోళ్ళు తాడానికి వెళ్ళొచ్చాక పొద్దున్నే లేట్ అయిపోయింది. సర్లే, ఇంకా ఇయ్యాలిగా మీరు. మంచి కలర్ఫుల్గా వచ్చినాయి పునుగులు. ఇదే ఫస్ట్ వచ్చినాయి కలర్ఫుల్గా, లోపల ఉడికిందో లేదో చూస్తాను. కడుక్కోవాలా ఇంకా? అయితే మొహం కడుక్కొని వస్తాను. చట్నీ చేశారా? చట్నీ అన్ని తయారు చేస్తాను. సరే, అయితే వాళ్ళని కూడా అందరినీ కడుక్కొని వచ్చి టిఫిన్ చేసేయమంటాము. ఓకే, అయితే 2 చట్నీలు రెడీ చేసా. మోషన్ ఇక్కడ కారపొడి వేయలేదు, ఉందిగా వేసిరాపోయా. కొంచెం కారపొడి వేసుకొని నీకు కూడా వేసుకో, బాగుంది, తినేద్దాం. కారపొడి బాగుంది, మన ఆంటీ చేసి. తెచ్చుకో కుర్చీ, ఇక్కడ నీళ్ళలో వేసుకుని కూర్చో, ఎండలో ఎందుకు నల్లబడిపోతావు. రాజు టిఫిన్ చేయకపోతే వెళ్ళు మరి. మీరు కూడా మొహం కడుక్కొని తినేయండి. ఇప్పుడైతే ఇంకా వీళ్ళందరూ టిఫిన్ చేసేసారండి. నేనైతే వంట మొదలు పెట్టేశాను. దానికోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే పలావ్ కోసం బియ్యం నానపెట్టుకుందామని బియ్యం తీసుకుంటున్నాను. ఈలోపు ఇందులో చిన్నవి గుడ్లు అన్నీ వస్తాయి కదండి, అవి ఫ్రై చేద్దామని పొయ్యి మీద అయితే పెట్టాను. ఈలోపు అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఇంకా మిగిలిన పనులన్నీ ఇంకా నేను చేస్తాను. పురుగులు ఉన్నాయి ఇందులో. బ్రాండ్ అన్నారు, బ్రాండే మరి, కానీ ఈరోజు మొత్తం పురుగులే. ఈ తెల్ల పురుగులు కూడా ఉన్నాయి, వస్తాయి బయట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నీ రెడీ చేసేసుకున్నాను. నేను ముందుగా అయితే కూర పెట్టేసుకుంటాను. కుక్కర్లో పెట్టేస్తాను కూర కూడా. కుక్కర్ తీసుకున్నా, ముందుగా నీట్గా కడుక్కున్న కూర ఇందులో వేసేసుకున్నాను. నేను విజిల్స్ అయిపోయిన తర్వాత ఉడికించుకుంటాం కదండి, అప్పుడు పెద్దదానిలోకి తీసుకుంటాను. కుక్కర్ ఇరుగ్గా ఉంటుంది. అదే మనకి ఇవి పారం కోడి కాబట్టి త్వరగా ఉడకాలి కాబట్టి మనం కుక్కర్లో పెట్టుకుంటే త్వరగా ఉడికిద్ది. ఇదిగోండి, ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇందులో కలిపేసుకుని కుక్కర్లోకి తీసుకుంటాను నేను. పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను మొన్న పారం కూడా వండితే ఉల్లిపాయలు ఆయిల్ వేయలేదు అని అన్నారు. నేను వేసానండి, ఫస్ట్ ఉల్లిపాయలు వేసాను. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, ఉల్లిపాయలు వేసిన తర్వాత కూర వేసానని. అందుకనే మీకు అర్థమయ్యేలాగా ఇంకా ఎందుకని వేరే దాంట్లో కలిపి దాంట్లో పెడుతున్నాను అనమాట. పారం కోడి ఎవరికైనా తెలియకపోతే కనుక ఇట్లా ట్రై చేయండి, మీకు చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్సలెంట్గా ఉండిద్ది కూర. ఇదైతే పచ్చి మసాలా అండి, చూడండి. నేను ఇప్పుడు పలావ్లో కూడా ఇదే వేసుకుంటా, ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. ఉప్పు కూరకు సరిపడా, పసుపు అండి. ఇది మేము 4 కోళ్ళు తీసుకున్నాం, ఆల్మోస్ట్ 4 కేజీ కూర అన్నమాట. కారం వేసుకుంటున్నాం. ఇది మందేనండి, సంజూరాజ్ కారం. ఏంటి మేను చేపలు తెచ్చావా? మేను చేపలు ఇంకా ఇంటి దగ్గర మాకు 2 వారాలు ఎక్కడ అయిపోతుంది కదండి. మళ్ళీ ఇంటికి వెళ్ళి
తినడానికి అంత అవకాశం కూడా లేదు. సర్లే ఇక్కడ తీసుకొస్తే ఇక్కడైతే అందరూ తింటారు కానీ నేనా చేపలు అయ్యి మేనా కాదు, మ్యాన్ చేప. ఇదిగోండి నేనైతే ఆయిల్ వేసుకుంటున్నా. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నా. లైట్గానే ఉంటుంది అంటారు కదా, అది మీరు ఏదైనా వేసుకోండి, మీరు వాడే ఆయిల్. కొంచెం బా అన్నీ ఇక్కడ ఇరుకు అయిపోతుంది. వంటగది కూడా మాకు సరిపోవట్లేదు. కొంచెం కొత్తిమీర, ఓకే అండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుంది చూస్తావా మసాలా. మంచి వాసన వచ్చేస్తుంది అప్పుడు. ఇప్పుడు ఏదైతే మనం కారం పొడి క్లీన్ చేసి పెట్టామో అది లేదు. ఇప్పుడు ఇది కలిపి పెట్టుకున్నాం కదండి, ఇదంతా కుక్కర్లో వేసేసుకుంటున్నా. నేను మీకు చెప్పాను కదా, ఒక 7 విజిల్స్ కుక్కర్ ఉడకపెట్టుకున్న తర్వాత నేను పెద్దదానిలో వేసి ఉడకపెట్టుకుంటాను విడిగా. చూడడానికి బక్కకోళ్ళు అనిపించినాయి కానీ మంచి కండగానే ఉన్నాయి కూర. కోడి 160 చేసినందుకు 180 రూపాయలు పడింది. అంటే మొత్తం 4 కోళ్ళు ఎంత పడింది కూర? 400 400 డబ్బులు కాదు, 720 రూపాయలు అయింది. 4 కేజీలు వచ్చింది. వెయిట్ ఎంత వచ్చింది? 4 వచ్చిందా? 4 వచ్చింది. మొత్తం గుడ్లు ఆ శాలరీతో కలిపి 4 కేజీలు వచ్చింది అనమాట. తర్వాత దేంట్లో వేసి మళ్ళీ వండుతావా? ఉడికిన తర్వాత వెడల్పు దాంట్లో వేసి దగ్గరకు చేసుకోవచ్చు. పొలాల పొయ్యి మీద అయితే డైరెక్ట్ గా వండేయచ్చు. దీన్ని వండేయచ్చు కానీ అమ్మో ఈ ఎండ అదిరిపోతుందండి, అసలు మామూలుగా లేదు. ఇక్కడే ఉండలేకపోతున్నాం అసలు. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఈ ఫ్రై అనేది దీని మీద పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇది దీని మీద పెట్టుకున్నాం. ఇది అయ్యింది నిదానంగా 7 విజిల్స్ ఈ పొయ్యి మీద వస్తాయి, చాలా ఉడికిపోతాయి. ఆ వాటర్ ఇంకా చివరి నుంచి చివరి వరకు చేయి. వాళ్ళని కూడా పిలిచి స్నానాలు చేసేమను. డబ్బులకి వెళ్ళిన పని అంతా ఏం చేశారండి? డబ్బులకి వెళ్ళిన పనికి వెళ్ళిన డబ్బులన్నీ ఈ చిల్లర అన్ని కొనటమే సరిపోతుంది. చిల్లర మల్లరగా ఏం కొంటున్నారు ఇంట్లో? ఎందుకు కొనలేం? మొన్న 5 ఫ్యాన్ ఒకటి కొన్నాను. అది ఇంకోటి ఏంటి వాషింగ్ మిషన్ స్టాండ్, రాత్రి ఒకటి వాషింగ్ మిషన్ స్టాండ్ ఒకటి కొనుక్కొచ్చాను. ఫ్యాన్ మొన్న కొన్నామన్నారుగా, ఫ్యాన్ కుర్చీలు ఇంకా ఏంటంటో కొన్నామన్నారు. అవి వేరే ఇవి కొనేసారు అయితే. ఇప్పుడు కూర పెట్టేశాను. ఇదిగోండి ఫ్రై కూడా అయిపోయింది. ఇది చేసి పక్కన పెట్టేసా. పిల్లలు వాళ్ళైతే ఇంకా ఇవి ఇష్టంగా తింటారు. ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా. చూసారు కదా, ఇవైతే ఫ్రై అయిపోయింది. పెట్టేశాను. బిర్యానీ కోసం పెట్టుకున్నాను. ఇదిగోండి దబరా, దానికోసం అయితే ఇప్పుడు మనం చేసేసుకున్నాం. రాజమండ్రి స్టైల్లో చెయ్యి, లైట్గా బగారా. లైట్గానే. ఇప్పుడైతే దానికి సంబంధించిన దినుసులన్నీ నేను వేసేసుకున్నానండి. అవైతే వేగుతుంది. దానికోసం నేను ఇవ్వండి మెంతాకు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే పుదీనా, కొత్తిమీర అనమాట. ఇంక ఇవన్నీ కూడా వేసేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆకుకూరలు వేసుకుందాము. అంటే ఆ ఫ్లేవరు ఆయిల్లో దిగి మంచిగా
మంచిగా వచ్చింది స్మెల్. ఇక్కడ అంతా ఇరుగ్గా ఉంది ఫ్రెండ్స్ చేయడానికి. ఇప్పుడైతే క్యాప్సికమ్ ఒకటి, ఒక 5 పచ్చిమిర్చి, ఒక 3 ఉల్లిపాయలు వేసేసుకున్నా. 3 కేజీలు రైస్ అయితే చేస్తున్నానండి నేను. అంటే లైట్గానే వేసుకోవాలి ఈ దినుసులన్నీ కూడా. టేస్ట్ సూపర్గా ఉంటుంది. నేను చేస్తాను చూడండి, మీకు పలుకు పలుకుగా ఎక్సలెంట్గా వచ్చింది. నేను పచ్చి మసాలా వేసుకున్నా కదండి, అదే ఇందులో వేస్తాను అనమాట. అదే దీని స్పెషల్. బాగుండిద్ది టేస్ట్. సార్ ట్రై చేయండి ఎప్పుడైనా. అంటే మామూలుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాలు ఇవి సపరేట్గా వేసుకొని చేస్తాం కదా, ఇట్లా కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్స్ అవన్నీ వేగిపోయినాయి కదా. ఇప్పుడు మసాలా మనం ఏదైతే రెడీ చేసి పెట్టామో పచ్చి మసాలా అది వేసేద్దాము. కొంచెం పెరిగేసుకుందామండి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది. వేగిపోయిన తర్వాత మనం వాటర్ పోసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వంట కూడా అయిపోయింది. పొలావ్ అయితే కొంచెం మగ్గుతుంది. ఇది మగ్గంగానే ఆఫ్ చేసేసి ఇంకా రెడీ అయిపోతుంది. కాదు హనీ, ఇక ఏమైంది? అవలేదా? అది చెప్పాగా, కింద బోల్ట్ ఒకటి తీసి ఆ వైర్ ఇటు పెట్టి అది బిగించేయండి. ఆన్ చేస్తే ఆన్ అయిపోద్ది. వాళ్ళే మరి ఎవరనుకున్నావు? నేను చెప్తున్నాను, వాళ్ళు చేసేస్తాను. అంటే మెకానిక్ ఉన్నాడండి, చదువుకున్నాయంటే అయితే ఆయన చేసేస్తానని చెప్పాడు. ఏసీ అయితే అయిపోయిందండి. ప్రేయర్ స్టార్ట్ అవ్వగానే ఇంకా సరే అని ఆయన రమ్మంటే ఏసీ ఆయన అయితే రాలేదు. అది చిన్న నట్టు ఒకటి బిగించడమే, కొంచెం పైకి ఎవరన్నా ఎక్కితే నేను చెప్తాను చేసేయమని అన్నారు. కాకపోతే అసలు ఎండ అయితే భయంకరంగా ఉంది. వాళ్ళైతే అసలు బయట నీడలో కూడా ఉండలేకపోతున్నాం. పొద్దున్నే కళ్ళు తిరిగి పడిపోయాయి. నేనైతే అంత ఎండ అయితే ఉంది. అంటే తిక్క వచ్చేస్తుంది గీరగా. ఇంకా ఏసీ పని చేయకపోతే అసలు ఇక్కడ ఉండడం అనేది అసలు జరగని విషయం అనమాట. అంత భయంకరంగా ఉంది ఎండ. చాలామంది పిల్లలు వడదెబ్బ తగిలి నిన్న 3 అయితే పని కూడా చేయలేదు. ఇవాళ కూడా చింతల్లి పొద్దున్నే పడుకుంటూ వెళ్ళాగల ఆ కళ్ళు తిరుగుతుంది, కడుపులో నొప్పి వస్తుంది అని. అందులోకి దానికి తోడు ఏసీ అయిపోయింది. ఇంకా ఆయన అయితే అవుట్డోర్ పని చేయట్లేదు కదా, కొంచెం దాన్ని పైకి ఎక్కించండి, నేను చెప్తాను, నేను బయట ఉన్నాను, లేట్ అయ్యిద్ది, రేపు ఎల్లుండి అయింది అని చెప్తే ఇంకా యేసురాజును లోడి పైకి ఎక్కి అది ఓడ తీసి చూస్తున్నారు. ఏంట్రా ఏమైంది? అయిందా? ఇప్పుడు అవ్వలేదా? ఏ అది రెక్క మార్చాలా? అరిగిపోయిందా? సరే ప్రస్తుతానికి అది బిగించేయండి. చెప్పు మరి ఫోన్ చేసి. కొత్తది కదరా అది? అరిగిపోయింది ఆ ఫ్యాన్. వారంటీ అడిగి. అదేంటి మరి మొన్న మార్చారా? అది ఫ్యాన్ మార్చారా? అన్నిసార్లు పోవడం ఏంటి మరి? ఫారం కూర అయితే ఇంకా వండేసి సంజు స్నానం చేసి రెడీ అయిపోయిందండి. ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది, వెళ్దామని. కలర్ఫుల్గా అయితే ఉంది కూర, చూద్దాం తినేటప్పుడు. అయితే లైట్గా బగారా రైస్ అండి, బాగుండిద్ది కాంబినేషన్. Thank you.
ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చిలిపి పొందెను తననైన ఎన్నడూ విడువడు నీ కోసమో నీ కొరకే నిలుచుండెను ఒకసారి ఇటు చూడమా కలలు కంటినే ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిపి పొందెను మరచిపోకుమా ఇది దేవుని కార్యం ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చును ఈ సమయం నీదే చేరుమా నీ సమయం నీదే చేరుమా తననైన ఎన్నడూ విడువడు నా చెలిపి పొందెను తననైన ఎన్నడూ వాటితో పాటు పెట్టి ఉంటావుగా ఫొటోస్ ఇప్పుడైతే తీసాము. ఆగరా అన్నయ్య పెట్టు. చాలా మంది మొన్న హనీపాకు కేక్ తీసుకొచ్చిందండి. ఈ కేక్ కూడా కట్ చేద్దాం ఈరోజు. మరి మదర్స్ డే కదా. ఈ యొక్క మరి మదర్స్ డేని బట్టి నీకు స్తోత్రాలు. మరి ప్రేమపూర్వక మరి కేకుని ప్రేమ మరి కుమార్తె హనీని బట్టి నీకు స్తోత్రాలు. అక్కడికి ఇచ్చిన ప్రేమ బట్టి స్తోత్రాలు. మరి నాయన మా అందరికీ తల్లి తండ్రి నేనేనయ్యా. ఈరోజు చాలా తక్కువ మంది మదర్స్ వచ్చారు.
మేనాలు కదా అందరూ టూర్స్ వెళ్తున్నారు. చెయ్యండి చాలు, చేతి మీద చెయ్యేస్తున్నాయి. తినేద్దాం ఇంకా. పని స్టార్ట్ చేయాలి మళ్ళీ తిన్నాక, ఫాస్ట్గా తినేస్తే. అమ్మ బట్టలు మార్చుకొని మట్టి మయ్యాలి. సంధ్యాత్ బట్టలు మార్చుకుంటుంది, అలాగే చేసిద్దా పని. అలాగే చేసిద్దంట. హ్యాపీ మ్యారేజ్ డే. సేమ్ టు యూ. పెట్టేస్తున్నారా? చిన్న చిన్న గిన్నెలు అసలు చాలా ఉండాలి, కనిపించట్లేదు. అందులో ఇవి ఉంటాయి కదా, గుడ్లే ఉన్నాయి, గుడ్లే రాలేదా? అది సపరేట్గా ఉన్నాడు. అవునా, అయితే తెచ్చేయండి, ఆ ప్లేట్లు తెచ్చేస్తే పెట్టించేద్దాం. మర్చిపోయేది అంతగా ఏది అడిగి లోపలికి వెళ్ళిపోయింది. వేసానా? మామూలుగా ఇవి మళ్ళీ గిన్నెలో తీసుకెళ్ళి ఎవరు తింటారో వాళ్ళకి ఎంత కావాలో అంత అయింది. అది బెస్ట్. అంటే ఎక్కువ వేసినా కొంతమంది తినరు, వేస్ట్ చేస్తారు. మళ్ళీ తీసుకెళ్ళి వేద్దాం రైస్ కూర. బగారా రైస్, ఫారం కోడి కర్రీ, తీసుకో పట్టుకెళ్ళి వాళ్ళకి. షో చేస్తున్నారు ఏంటిది? అది వెరైటీ స్వీట్ అంటే ఏదో గులాబ్ జామ్ మీద మడత కాచ. బాగానే ఉందండి బలవా. కోడి కూర తినండి. కోడి కూర ఎలా ఉంది? చిన్నబాబు నువ్వు తినవా? ఇడ్లీ తింటున్నాడు, ఎలా ఉంది టేస్ట్ సరిపోయింది, బాగుంది. ఉప్పాయి సరిపోయిందా? తిని చెప్పండి ఎలా ఉందో. సూపర్గా ఉంది. మీరు ఇంకా తినలా? మీరేంటారా ఇవాళ ఫారం కోడి? చికెన్ అంటారు ఇవాళ. సూపర్గా ఉంది, చాలా బాగుంది. బక్కీకి నచ్చిందా? ఎలానే ఉన్నారు. రైస్ పంపించావా? ఆ గిన్నెలో తీసారా కూర వేయడానికి? చిన్న గరిట ఒకటి వేస్తే ఎవరికన్నా కావాలంటే వేయచ్చు.
కన్యాకు ప్లేట్ పెట్టు. ఇంకొక పెడతా. ఇంకెవరున్నారు హనీ? మన ముగ్గురేనా? భాష నువ్వు కూడా కూర్చుండి బాబు. అని ఒక ప్లేట్ బాగుందా? కూర కూడా తీసుకొచ్చి ఇడికి ఎవరికన్నా కావాలంటే. ఉడికిందా మొక్క బాగా? బిర్యానీ కూడా లైట్గా ఉందిగా, బాగుంది. మసాలా అది లైట్గా ఉంది. ఈ ఎండలకే అలా లైట్గా ఉంటేనే మనకు కొంచెం ఇదే, లేకపోతే ఇక మసాలా ఫుడ్ తినలేమన్నమాట. ప్రశాంతి పంపించిద్దాం కొంచెం అన్నం. అవునా? చాలా బాగుంది. హేమంత్ అయ్యాక తెస్తాడంట. బాగుంది. అన్నీ పెట్టుకుందా? తిన్నావా? బాగుందా? చిన్నపిల్లడు